ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. మెంతులు ఇంతలకు మంచి నేస్తాలు. సాధారణంగా పొలాల్లో పండే వాటికన్నా అడవుల్లో సహజ సిద్ధంగా పెరిగే మూలికలు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. కానీ అడవి మెంతుల కన్నా మన రైతన్నలు చెమటోడ్చి పండించే మెంతులే ఎక్కువ శక్తివంతమైనవని వైద్య గ్రంథంలో ఉంది. అడవి మెంతులు గుర్రాలకు ఎక్కువ మేలు చేస్తాయట. ఆవకాయలాగానే ఆవపిండికి బదులుగా మెంతి పిండిని వేసి మెంతికాయని చేయడం తెలుగువారి అలవాటు. ఆవాల కన్నా మెంతులు తక్కువ వేడి చేస్తాయి కాబట్టి రుచిలో ఆవకాయకు ఏమీ తీసిపోదు. కాబట్టి మెంతికాయని ఎక్కువగా వాడుకోవడం మంచిది. మెంతికూర పప్పు, మెంతి మజ్జిగ, మెంతి పెరుగు ఇలాంటి వంటలు చేయడంలో తెలుగింటి ఇల్లాళ్ళు ఆరితేరిన వాళ్ళు. ప్రతి ఒక్కరూ మెంతుల్ని, మెంతికూరని తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే శరీరంలో మలినాన్ని ఊడ్చి పారపోసి అవి శుభ్రం చేస్తాయి కాబట్టి. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని పోషక ఆహారంగా ఆధునిక శాస్త్రం చెప్తుంది. మనం తీసుకునే ఆహారంలో విధిగా 6 రుచులు ఉండి తీరాలి. తీపి, పులుపు, కారం, ఉప్పు కలిగిన ఆహారం వెళ్ళినంతగా చేదు, వగరు రుచులు మన కడుపులోకి వెళ్లడం లేదు. ఎప్పుడైనా తింటే కాకరకాయ వలన చేదు రుచి తగులుతుంది. కానీ వగరు రుచిని మనం ఎక్కువగానే అశ్రద్ధ చేస్తుంటాం. మెంతులో ఆరోగ్య విలువలు, పోషక విలువలున్నవి, చేదుగా, వగరుగా ఉండే ఆహారం. దీని ఆహారంలో తప్పనిసరి పదార్థంగా తీసుకుంటేనే మన భోజనం షడసోపేతమవుతుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ మెంతుల్ని తినాలి. మెంతి గింజలు, మెంతి ఆకులు కూడా సమానమైన శక్తికలవే. గడ్డ కట్టి రాయిలా ఉన్న శరీరంలో ఏ భాగాన్నైనా మృదువుపరిచే శక్తి మెంతులకు, మెంతికూరకు సమానంగానే ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. మెంతుల్ని నమలకుండా మింగాలి. లేదా నీళ్లలో నానబెట్టుకుని కొద్దిగా తేనెగాని, పంచదార గాని కలుపుకుని తాగేయాలి. మెంతికూరని మాత్రం బాగా ఉడికించి తినాలి. వండితే దానిలోని విటమిన్లు, ఇతర ఖనిజాలు మనకి 100% దక్కుతాయన్నమాట. మెంతుల్లో ఫాస్ఫారిక్ ఆమ్లం, 6% రెసిస్ అనే తైలం ఉన్నాయి. మెంతికూరలో బి కాంప్లెక్స్ తదితర పోషక పదార్థాలు అమితంగా ఉన్నాయి. ముఖ్యంగా లైసిన్ అనే ప్రోటీన్లకు సంబంధించిన ప్రాథమికమైన అమైనో ఆమ్లం ఉంది. మాంసకృతులు శరీరంలో తయారవడానికి కావలసిన పోషక పదార్థాలు ఈ మెంతికూరలో ఉన్నాయన్నమాట. కాబట్టి మెంతికూరని ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా తీసుకోవాలని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అదే పనిగా అతిగా తినకూడదు. పైత్య వికారం, తలనొప్పి, తలతిరుగుడు వస్తాయి. దీనికి విరుగుడుగా పుల్లదానిమ్మ పనిచేస్తుంది. 1. మెంతులు విరేచనాన్ని మృదువుపరుస్తాయి. వేడి చేసే గుణం ఉన్న శరీర తత్వాలకు సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తాయి. మెంతికూర అన్ని శరీర తత్వాల వారికి విరేచనకారిగా పనిచేస్తుంది. మెంతికూర తాను తేలికగా అరగడమే కాకుండా ఇతర ఆహార పదార్థాన్ని కూడా అరిగేలా చేస్తుంది. 2. రక్త విరేచనాలు, జిగురు విరేచనాలు, కలరా, అమీబియాసిస్, ఎంటరైటిస్ వంటి వ్యాధులలో మెంతి గింజలు అమోఘంగా పనిచేస్తాయి. మెంతుల్ని నీళ్లలో వేసి మరిగించి కషాయం తీసి తీపి కలుపుకుని తాగితే రక్త విరేచనాలు ఆగుతాయి. మెంతి గింజల్ని నీళ్లలో ఒక రాత్రంతా నానబెట్టి మెత్తబడిన తర్వాత ఆ గింజల్ని పేస్ట్లా చేసి దానిలో వెన్నపూస కలుపుకుని తింటే రక్తంతో కూడిన జిగురు విరేచనాలు తగ్గుతాయి. మెంతి గింజల్ని నానబెట్టి రుడి అట్టులా వేసుకుని తింటే విరేచనాల వ్యాధులన్నింట్లోనూ మంచిది. నిమ్మకాయంత వెన్నలో ఒక ఉల్లిపాయని సన్నగా కోసిన ముక్కలు, నానబెట్టిన మెంతులు కలిపి 2 పూటలా 2-3 రోజుల పాటు తింటే విరేచనాలు అన్నీ తగ్గుతాయి. 3. కామెర్లు, జలోదరం, రక్తక్షీణత మొదలైన వ్యాధుల్లో మెంతులు, మెంతికూర ఔషధంగా పనిచేస్తాయి. 4. కడుపు ఉబ్బరం, కడుపులో మంట మొదలైన లక్షణాలను మెంతులు, మెంతికూర రెండూ తగ్గిస్తాయి. 5. పేగుపూత వ్యాధిలో పుండు మానేందుకు తోడ్పడమే కాకుండా పుండుపైన రక్షణ కవచాన్ని ఏర్పరచి పుండు నుంచి రక్తస్రావం, మంట, పోటు వంటి బాధలు కలగకుండా చేస్తాయి. 6. తరచూ నోటిపూత, నాలిక, పెదాలు, చిగుళ్ళు వాయడం, రక్తం కారడం వంటి వ్యాధుల్లో మెంతి గింజల్ని నానవేసి ఆ నీళ్లని గింజలతో సహా తాగితే బాగా ఉపయోగంగా ఉంటుంది. 7. ముఖ్యంగా చిన్నపిల్లల్లో విరేచనం తెల్లగా,
అజీర్తిగా అవుతున్నప్పుడు మెంతుల కషాయం కొద్దిగా పట్టిస్తే అజీర్తి తగ్గి విరేచనల్లో పసుపు రంగు వస్తుంది. 8. లివర్లో ఉండే గాలాడల్లో రాళ్లు ఏర్పడిన వ్యాధిలోనూ లివర్, స్టీన్ తదితర అవయవాలలో వాపు వచ్చినప్పుడు మెంతుల ప్రయోగం, మెంతికూరను వండుకుని తినడం మంచి పద్ధతి. 9. నాలిక పైన రుచిని తెలియచేసే కణాలు సరిగా పనిచేయకపోవడం, మన నోటికి ఏ రుచి తెలియకపోవడం, లాలాజల గ్రంథుల్లో తేడాలు వచ్చి నాలుక తడి ఆరిపోవడం, ముక్కులో ఆల్ఫాక్టరీ నాడి సరిగా పనిచేయక వాసన తెలియకపోవడం, ఇలాంటి లక్షణాల్లో మెంతులు బాగా సహాయపడేవే. 10. గవద బిళ్ళల వ్యాధిలో మెంతులు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో తెలుసా? గొంతులో పూత వచ్చినప్పుడు, టాన్సిల్స్ వాచినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు మెంతి గింజల కషాయాన్ని గోరువెచ్చగా తీసుకుని అంగిట పట్టి కాసేపు ఉంచితే ఆ తర్వాత మింగేయవచ్చు. వాపు కరిగి పోటు తగ్గి ఉపశమనం ఇస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.